తెలుసుకుందాం. ఏ అంశాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటమికి కారణాలయ్యాయి? ఒక టఫ్ ఫైట్ ఇచ్చి కొంతలో కొంత తేడాతో ఓడిపోతుందేమో అని అనుకున్న బీఆర్ఎస్ చాలా భారీ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి. సో నైతికంగా నేనే గెలిచానని సునీత చెప్తున్నప్పటికీ ఓవరాల్గా ఒక భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. మరి బీఆర్ఎస్ కి సంబంధించి ఏమేమి పాయింట్స్ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి అనేది చూస్తే క్యాండిడేట్ సెలెక్షన్ మనం అభ్యర్థి ఎంపిక అనేది మామూలుగా ఆమెకు మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తే సానుభూతి వర్కౌట్ అయ్యి గెలుస్తుంది అనుకున్నారు. కానీ మాగంటి గోపీనాథ్ భార్య సునీత పెద్దగా ఎవరికి తెలియదు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇది ఒకటి మైనస్ గానే చెప్పవచ్చు. అభ్యర్థి సునీత అంటే ఎంపికతో పాటు కొంత ఫ్యామిలీ ఇష్యూస్ కూడా, భార్యలు ఇద్దరు అనేది ఒకటి. అంటే మాగంటి గోపీనాథ్ తల్లి కామెంట్స్ కూడా చాలా నష్టం చేసినాయి చివరి సమయంలో. సెకండ్ పాయింట్, క్యాంపెయిన్ కి ప్రచారానికి ఫ్యామిలీ గొడవలు, కన్న తల్లి మాగంటి గోపీనాథ్ కన్న తల్లి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజానికి బీఆర్ఎస్ కి అవి ఒక ఇంత చేటు చేసినాయని చెప్పుకోవచ్చు. నేరుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశిస్తే ఆమె కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ లో ఆమె ఏమన్నారంటే, నా కొడుకు మరణంపై అనుమానం ఉంది, కేటీఆర్ నన్ను చూడనివ్వలేదు అనేది చెప్తా ఉన్నారు. సో ఫ్యామిలీ గొడవలు ఒకటి. నెక్స్ట్ కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం కూడా మైనస్ గానే మనం చెప్పుకోవచ్చు. నిజానికి కేసీఆర్ ప్రచారానికి వచ్చుంటే ఒక ఇంత బీఆర్ఎస్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపే వాళ్ళేమో. ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ మాటలకి కానీ కేసీఆర్ ప్రసంగాలకి కానీ ఎంత మంత్రముగ్ధులు అవుతారు ప్రజలు అనేది. సో కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం ఒక మైనస్ పాయింట్ గానే మనం చెప్పొచ్చు. అయితే కేసీఆర్ ప్రచారానికి వస్తాడని ముందస్తుగా